హలో ఫ్రెండ్స్, ఇండియా యొక్క మోస్ట్ అఫోర్డబుల్ 7 సీటర్ కార్ అయిన రెనాల్ట్ ట్రైబర్ను మన యొక్క భారతదేశంలో 2019లో లాంచ్ చేసుకున్నారు. ఇంకా స్టైలిష్ కాంపాక్ట్ ఎస్యూవీ అయిన రెనాల్ట్ కైగర్ చేసుకుంటే 2021లో లాంచ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ యొక్క రెండు కార్లకు ఫేస్ లిఫ్ట్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఇప్పటికీ ఈ రోజుటి ప్రకారం చూసుకుంటే వాళ్ళ యొక్క సేల్స్ సంఖ్యను పెంచుకోవడానికి మరియు ఇంకా మన యొక్క మార్కెట్లో సస్టైన్ అవ్వడానికి ఖచ్చితంగా వాళ్ళు ఫేస్ లిఫ్ట్ ను లాంచ్ చేసుకుంటే మాత్రమే వీళ్ళకు సర్వైవల్ అనేది ఉంటుంది. ఇందుకు నిదర్శనంగా వీళ్ళ యొక్క సేల్స్ సంఖ్య నిలుస్తుంది. మే 2025లో చూసుకుంటే వీళ్ళు ఓవరాల్గా 2500 కార్లు మాత్రమే వీళ్ళు సేల్ చేయగలిగి ఉన్నారు. లాస్ట్ ఇయర్తో దీన్ని కంపేర్ చేసుకుంటే 33% పైగా వీళ్ళ సేల్స్ చాలా బాగా తగ్గి ఉన్నాయి. వీళ్ళ దగ్గర 3 సెగ్మెంట్ల కారు ఉన్నాయి, ట్రైబర్, కైగర్ మరియు క్విడ్ అని. అయినప్పటికీ ఇంత తక్కువ సంఖ్యలోనే వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. ఇలాగ ఒక్కసారిగా వీళ్ళ యొక్క సేల్ సంఖ్య పడిపోవడంతో వీళ్ళు నెక్స్ట్ ఏ కార్లను లాంచ్ చేసుకోబోతున్నారని వాళ్ళు వెల్లడించారు. ప్రస్తుతానికి రెనాల్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నది 3rd జనరేషన్ డస్టర్. గ్లోబల్ మార్కెట్లో చూసుకుంటే బిగ్స్టర్ అనే పేరుతో వాళ్ళు వెల్లడిస్తున్నారు. కానీ మన యొక్క ఇండియన్ కార్ మార్కెట్లో ఈ యొక్క కార్ లాంచ్ చేసుకునే దానికి 2026 ఫస్ట్ హాఫ్ దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ యొక్క కార్కు ముందుగానే రెనాల్ట్ కైగర్ మరియు ట్రైబర్కు చూసుకుంటే ఫేస్ లిఫ్ట్ని ఇచ్చి రాబోతున్న దీపావళికి ముందే లాంచ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ కార్ల యొక్క టెస్టింగ్ ఇమేజెస్ మరియు స్పై షాట్స్ మనకు అవైలబుల్లో ఉన్నాయి. వాటి ద్వారా ఈ యొక్క కార్లో ఎలాంటి ఫీచర్స్ మరియు మోడిఫికేషన్స్ ఉండబోతుందని చూద్దాము. ఈ యొక్క రెండు కార్లు చూసుకుంటే సబ్ ఫార్మేట్ కేటగిరీలోనే వస్తుందన్న విషయం మీ అందరికీ బాగా తెలుసు. స్టైలింగ్ పరంగా చూసుకుంటే రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ మరియు రియర్ ఎండ్, కొత్త అలాయ్ వీల్స్ మరియు కొత్త టైల్ ల్యాంప్ సెటప్ ఇందులో చూడవచ్చు. టైల్ ల్యాంప్ చూసుకుంటే స్క్వేరిష్గా కొత్త LED సెటప్లో ఉండబోతోంది. ఇంకోవైపు రెనాల్ట్ కైగర్ చూసుకుంటే స్ప్లిట్ గ్రిల్, లార్జర్ యూనిట్గా రెనాల్ట్ డస్టర్ లాగానే కనిపిస్తోంది. ఫ్లాట్ అయిన బోనెట్, కొత్త LED DRLs, ఎగ్జిస్టింగ్ ట్రిపుల్ బ్యారెడ్ LED సెటప్ను చూసుకుంటే రాబోతున్న కొత్త మోడల్లో కూడా అలాగే ఉంచడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇంకా రియర్ ఎండ్లో చూసుకుంటే మనకు సేమ్ C షేప్ LED టైల్ ల్యాంప్ అదే స్పోర్టియర్ లుక్ను ఫాలో చేస్తున్నారు. ఈ యొక్క రెండు కార్లకు చూసుకుంటే ఇంటీరియర్లో చాలా మార్పులు కావాల్సి ఉంటుంది ప్రస్తుతం ఉన్న ఫేస్ లిఫ్ట్లో. ఈ రోజుల్లో ఉండే మోడర్న్ కార్స్ అన్ని చూసుకుంటే 10 ఇంచ్ 12 ఇంచ్ అని పెద్ద ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ను ఉపయోగిస్తున్నారు. ఇక్కడ రెనాల్ట్ కైగర్ మరియు ట్రైబల్ కూడా చూసుకుంటే పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లేటెస్ట్ రెనాల్ట్ కార్స్లో వస్తున్నట్టు మరియు ఇంటీరియర్ లేఅవుట్ కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్స్, సన్ రూఫ్ లాంటి విషయాలన్నీ చూసుకుంటే అట్లీస్ట్ ఒక్క వేరియంట్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సిందే. ఇంకా ఇంజన్ ఆప్షన్ పరంగా చూసుకుంటే మనం పెద్ద మార్పు అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. అదే 1 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ బేస్ వేరియంట్లో ఖచ్చితంగా ఇస్తారు. ఇది చూసుకుంటే 71 HP పవర్ మరియు 96 Nm టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. మాన్యువల్ మరియు ANT గేర్ బాక్స్తో ఈ కారును వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇంకా టాప్ అండ్ వేరియంట్స్లో చూస్తుంటే 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ను 99 HP పవర్ మరియు 152 Nm టార్క్తో ఇవ్వబోతున్నారు. ఈ ఒక రెండు కాంబినేషన్లో చూసుకుంటే రెనాల్ట్ ట్రైబల్ చూస్తుంటే ఖచ్చితంగా 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ను చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ రెనాల్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు రెనాల్ట్ ట్రైబల్కి అయితే వాళ్ళు ఇవ్వలేదు. ఒక 7 సీటర్ కార్గా ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు టర్బో పెట్రోల్ ఇంజన్ ఇవ్వకపోవడం అనేది పెద్ద ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ కారులతో పాటు రెనాల్ట్ ఇండియా చూసుకుంటే ఫ్యూచర్ ప్లాన్ను అంబిషియస్గా ఉంచుకున్నారు. మనం ముందుగానే చెప్పినట్టు రెనాల్ట్ డస్టర్ మరియు ఓరియల్ను బేస్ చేసుకున్న 7 సీటర్ కార్ అని మంచి పవర్ ట్రైన్ ఆప్షన్తో ఇవ్వబోతున్నారు. వీటితో పాటు ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ కార్ కూడా రెనాల్ట్ మ్యానుఫ్యాక్చర్ పనిచేస్తున్నారు. గ్లోబల్ లెవెల్లో స్ప్రింగ్ EV అనే కార్ను మన యొక్క భారతదేశంలో లాంచ్ చేసుకోబోతున్నట్టు సమాచారము. ఈ కార్ యొక్క స్పై షాట్స్ కూడా మనం ఆల్రెడీ చూసాము. ఓవరాల్గా చూసుకునే రెనాల్ట్ మ్యానుఫ్యాక్చర్ రెనాల్ట్ కైగర్ మరియు ట్రైబర్ను లాంచ్ చేసుకునే దానికి సిద్ధమవుతున్నారు. అది కూడా రాబోతున్న దీపావళికి ముందే వీళ్ళ యొక్క కార్లను ఎక్స్పెక్ట్ చేయవచ్చని సమాచారము. మీరు ఎంతమంది ట్రైబర్ మరియు కైగర్ కోసం వెయిట్ చేస్తున్నారో మన ఛానల్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.